Abhi, welcome back to my YouTube channel. So this is day 9 Andhra series లో సో ఆంధ్రాను విడిచి వెళ్ళే టైం వచ్చేసింది. సో డే 8 వ్లాగ్లో చూసే ఉంటారు. మేము వైజాగ్ వెళ్ళి రిటర్న్ టు తాపేశ్వరం విలేజ్కి వచ్చేసాం. సో మేము ఈ 9 డేస్లో 7 to 8 డేస్ ఇక్కడనే మనం ట్రావెల్ చేసాం. సో వెళ్ళడం, విజిట్ చేయడం, మళ్ళీ రావడం. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల ఎక్కడ బయట స్టేయింగ్ చేయలేదు. బయట ఫుడ్ కూడా అంత మంచిది కాదన్నట్టుగా. సో మనం ప్రజెంట్ ఉన్నది తాపేశ్వరం. ఇది సూర్యబ్రో వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇక్కడే మేము డైలీ బ్లాగ్స్ చేయడానికి వెళ్తూనే ఉన్నాం విజిటింగ్ ప్లేసెస్కి. సో ఇక్కడే ఫుడ్, ఇక్కడే రెస్ట్ అంతా మొత్తం. సో తూర్పుగోదావరి డిస్టిక్లో ఉంది. డే 9 డేస్ ఎలా గడిచిపోయో అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అసలు ట్రావెల్ చేస్తున్నాం కానీ ఇంట్లో ఉంటే ఇంత ఆనం పొద్దుపోదు. సో డే 9 డేస్ అంటే అసలు నేనే షాక్ అవుతున్నా. 9 డేస్ అయిపోయిందా మనం ట్రావెల్కి వచ్చేసి. సో గైస్ వదిలి వెళ్ళాలని లేదు, బట్ టైం వచ్చేసింది, వెళ్ళాలి, తప్పదు. మళ్ళీ మనం వీలుంటే మళ్ళీ ఎప్పుడైనా వద్దాం. సో ఇక్కడ ఇంట్లో కూడా ఎలా ఉందంటే అసలు మనం వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నామన్న ఫీలింగ్ లేదు. మన ఇంట్లో మనం ఉన్నంత అంత ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. సో చాలా బాగా చూసుకున్నారు అన్నయ్య వాళ్ళు కానీ ఆంటీ వాళ్ళు. చాలా బాగా చూసుకున్నారు. హోమ్లీ ఫుడ్ కూడా సూపర్. అసలు పేరు పెట్టాల్సిన అవసరం, చాలా బాగుంది. సో సరే నేను మా అన్నయ్యతో కూడా మాట్లాడిస్తాను. ఓకే, డే 9 బ్లాగ్ ఎండింగ్కి వచ్చేసింది కదా. సో మనం ఇన్ని డేస్ ఉన్నది ప్రసాద్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో. సో యాక్చువల్లీ ఇక్కడ ఇంట్లో ఉన్నాం కానీ అసలు ఈ ఇంట్లో ఉన్నప్పటిని వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నామన్న ఫీలింగ్ లేదు. సో సొంత మన ఇంట్లో ఉన్నామన్న ఫీలింగ్ ఉంది. సో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఆంటీ కూడా వంటలు అంటే హోమ్లీ ఫుడ్ అసలు మిస్ అవ్వలేదు. చాలా బాగా చేశారు వంటలు కూడా. సో ఇక్కడ అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఆంధ్రాలో పరిచయం అయ్యారు. శివ అన్నయ్య, సాయి అన్నయ్య చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడికి వచ్చి. వీళ్ళు సో ఇక్కడ ఆంధ్రాలో అన్నయ్య వాళ్ళ నుండి చాలా సపోర్ట్ వచ్చింది. అంటే మాకు తెలియని కొన్ని విజిటింగ్ ప్లేసెస్ వెళ్ళి తీసుకుని వెళ్ళారు, చూపించారు. యానం గానీ సో కొన్ని మనకు తెలియని ప్లేసెస్ కూడా వీళ్ళ ద్వారా తెలుసుకొని మనం వెళ్ళొచ్చాం. సో వీళ్ళు అన్నయ్య మీకు ఎలా అనిపించింది? మా నుండి ఏమైనా ఇబ్బంది కలిగిందా? లేదు, ఎలా అనిపిస్తుంది? చాలా ఇంట్లో మనుషుల్లాగా చాలా కలిసిపోయారు మాతో. వీళ్ళతో పాటు మమ్మల్ని కూడా కాకినాడ, యానం, కోరంగి తీసుకెళ్లారు. కోరంగి కొంచెం మిస్టేక్ అయింది. ఆ మిస్టేక్ తప్పించి మిగతా అంతా సక్సెస్ఫుల్ గా రన్ అయింది. అంతే. మీరు ఇంకా మా ఊరికి ఇంకా సంక్రాంతికి రమ్మని కూడా చెప్పాం. సంక్రాంతి తప్పకుండా వీళ్ళతో జరుగుతాం. వీళ్ళు ఖచ్చితంగా వస్తే గనక ఈ సంక్రాంతి మాత్రం మామూలుగా ఉండదు. సో ప్రసాద్ అనే నీకెలా అనిపించింది? జర్నీ అయితే చాలా బాగుంది. మీరు ఎటువంటిది చూడలేదు కదా ఇప్పుడు కూడా. మొత్తం అన్ని చూపించడం మాకు కూడా థ్రిల్ అయ్యింది. మా ఆంధ్ర ఎంత స్పెషల్ అని చెప్పేసి కొంచెం ఎక్సైట్ ఫీల్ అయ్యింది. అయితే నేను ఆంధ్రాకి వచ్చే ముందు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్లోజ్ అయిపోతారని కూడా అన్నయ్య వాళ్ళు. సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటది ఇక్కడ. అసలు నేచర్ లవర్స్ మాత్రం మంచి స్పాట్ ఆంధ్ర మాత్రం. మేము ఉన్నది ప్రెసెంట్ తూర్పుగోదావరి డిస్టిక్ కాదు. సో సూపర్ ఉన్నాయి లొకేషన్స్ మాత్రం. మేమున్న విలేజ్ నేమ్ వచ్చేసి తాపేశ్వరం. సో చుట్టుపక్కల కూడా వెళ్ళి చూసి వచ్చాం. చాలా బాగున్నాయి సీనరీస్. సో మీరు కూడా ఇటు సైడ్ వస్తే మాత్రం మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు మనం ప్రసాద్ అనేది స్వీట్ షాప్ కి వెళ్దాం. సో ఇక్కడ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో అన్నయ్య వాళ్ళు మనకి చూపిస్తారు. సో మీరు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఆ స్వీట్స్ తీసుకోండి, మిస్ అవ్వద్దు. సో స్పెషల్ మాత్రం తాపేశ్వరం కాదు, అది మాత్రం మిస్ అవ్వద్దు. సో మనం ఏంటి ఇక్కడ స్పెషల్ ఆంధ్ర ఎక్కువగా స్వీట్స్ వచ్చేసి తాపేశ్వరం కాదు ఒకటి. ఓకే, లడ్డు, బూందీ లడ్డు, రెండు మాత్రం పక్క. ఆత్రిగోరం, పోతరేట్లు, కాకినాడ, గొట్టం కాజా. సో ఈ 4 స్వీట్స్ మాత్రం మిస్ అవ్వద్దు. టేస్ట్ చేయండి కంపల్సరీగా. సో మనం స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఒకసారి టేస్ట్ చేసి ఏమేమి అంటే మీకు చూపిస్తాను. చూపించుకుంటే అయితే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. సో మనం డైరెక్ట్ స్వీట్ షాప్ దగ్గర మీట్ అవుదాం. సో ఇక్కడ ఈ అన్నయ్య చాలా ఎంజాయ్ చేసాం మేము ఈ అన్నయ్య వల్ల. సో చాలా మంచిగా చూసుకున్నారు అందరూ కూడా. ప్రసాద్ అనే వాళ్ళు కానీ, సాయి అనే వాళ్ళు కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్లోజ్ అయిపోతామని కూడా. సో చాలా మంచి అనిపించింది. మీ నుండి అయితే మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదనే. అసలు ఒక ఇంటి మనిషిలా చూస్తున్నారు మమ్మల్ని అయితే. మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగా అనిపించింది. సో మళ్ళీ మేము కుదిరితే నెక్స్ట్ టైం కూడా రావడానికి ట్రై చేస్తాం. వస్తాం మ్యాక్సిమం. ఒకవేళ సంక్రాంతికి ఒకవేళ మ్యాక్సిమం 99% ట్రై చేస్తాం. సో సంక్రాంతికి రమ్మని చెప్తున్నారు. ఎందుకంటే ఆ టైంలో ఇంకా సూపర్ స్పెషల్ ఉంటుందండి ఇక్కడ. సో ట్రై చేద్దాం మనం కూడా నెక్స్ట్ టైం రావడానికి, మిస్ అవ్వద్దు. సో గైస్ మనం డైరెక్ట్ స్వీట్ షాప్ దగ్గర మీట్ అవుతాం.
లేదన్నారు. సో మ్యాక్సిమం ఓన్లీ స్వీట్స్ ఒకటే వీడియోస్ తీసుకున్నాను కదా, మీరు ఇందాక చూస్తారు కదా. అండ్ నేను కొన్ని తీసుకున్నాను మా ఇంటికి. మొత్తానికైతే ఆంధ్రాలో ఏమేమి స్పెషల్ స్వీట్స్ ఉన్నాయో హాట్ స్వీట్స్ అన్నీ తీసేసుకున్నాను. రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clock నాన్ స్టాప్ జర్నీ 800 kilometers మహబూబ్నగర్కి స్టార్ట్ అవ్వాలి. సో ఇంతటితో డే 9 బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ మనం డే 10 బ్లాగ్లో కలుసుకుందాం. సో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ అబీ, సీ యూ లేటర్.